ఇటు అసలే బ్యాడ్, పైగా సెంట్ స్మెల్ యాడ్ చేసాడు, అందుకే మనకి బ్యాడ్ స్మెల్ వస్తుంది. అవును, బాడీ స్ప్రే కొట్టుకొని గాడికి రెడీ అయ్యి ఏడకెళ్తున్నాడు వీడు. ఇంకేడికి? ఆడికి నీ లూప్ లైన్ లో పడేసి వాడి వైఫ్ ని ఎలాగైనా కాపురానికి తీసుకొచ్చేయాలి. ఎలా తీసుకొస్తావు? ఎలాగోలా అంటే ఎవరైనా ఆయుర్వేదం డాక్టర్ కాడికి పోయి మందు తీసుకురండి. నేను తెస్తాను పెద్దయ్య. అవు ఆయన ఎవరు, యాడుంటాడు తెలుసా నీకు? తెలుసుకుంటాను పెద్దయ్య. సరే పోయి రాబో. దేనికి పెద్దయ్య? యాడానికో దానికి లేరా కీళ్ళ నొప్పులకు అడిగి పోయి శేషాద్రి నాయుడు గారి కీళ్ళ నొప్పులకు మందు అని పెద్దగా చెప్పాకు. డాక్టర్ గినక లేకుంటే ఆయన పెండ్లా ఉంటాది, అమ్మని తీసుకుంటా. అలాగే పెద్దయ్య. ఎవరు నువ్వు? పెద్దయ్య పంపించారు. ఎందుకు? నిన్ను ఊరి నుంచి పంపించమని, లేకపోతే వేసేయమని. నేను నమ్మను. ఆయనకి తెలియకుండా ఇక్కడ కొత్తగా జరిగేది ఏం లేదు. అయితే నువ్వే ఉందు గాని. హలో, నమస్కారం పెద్దయ్య. ఏమిరా పని అయిందా? అవ్వలేదు పెద్దయ్య. అంటే ఆయన మందేసి పడుకున్నారు, ఆవిడుంది. నేను అడిగితే వినట్లేదు, తిట్టి వెళ్ళిపోరా అంటుంది పెద్దయ్య. నా పేరు చెప్పినాక కూడానా? అవును పెద్దయ్య. దాన్ని ఎత్తిన ఒక బండేసి చెరువులో పారేసిరా, తర్వాత ఏమైతుందో నేను చూసుకుంటా. అంటే అశుభకార్యం ఎందుకని ఆలోచిస్తున్నాను పెద్దయ్య. అయినా పర్వాలేదు, మీరేం టెన్షన్ పడకండి, నేనేదో ఒకటి ఆలోచిస్తా. ఓకే పెద్దయ్య. వామో, నీకు దండం పెడతా, నన్ను వదిలే, కట్టుబట్టలతో పోతా. యు వెయిట్ హియర్, టేక్ యువర్ హ్యాండ్స్. పట్టుకో, జంపు. ఇది నాకంటే ఫస్ట్ కొందేంట్రా బాబు. అన్న నేను కలుపుతానన్నా. బాధపడకనయ్యా. నాకేందిరా బాధ, నేను పులిని. అరే పెద్దయ్య కూడా ఇదే అన్నాడు, నా పెద్ద కొడుకు పులిరా అన్నాడు. నిజమన్నయ్యా, నేను ఎద్దులు మొద్దులను తిడితే చిన్నోడు తిరగబడ్డాడు గాని పెద్దోడు ఒక్క మాట కూడా అనలేదు. అందుకే వాడంటే ప్రేమరా అన్నాడు అన్నయ్య. మరి ప్రేమ ఉన్నప్పుడు మనవడు అని కూతురు కొడుకునే దగ్గర చేరుస్తారు. మా అన్నయ్య పిల్లలు మీకు మనవాళ్ళు కాదా అని ధైర్యం చేసి అడిగేశాను అన్నయ్య. ఏమన్నాడు? కాలు పీకేస్తున్నాయి, కొంచెం పైన కూర్చోను అన్నయ్య. కూర్చో. థ్యాంక్స్ రా. పెద్దోడు వాడు భార్యా పిల్లల్ని తన్ని తరిమేశాడు రా. వాళ్ళ దగ్గర ఉంటే కదా దగ్గర చేసుకునే దానికి అని అన్నారన్నయ్య. అందులో నిజం ఉంది కదన్నయ్య. భార్యా పిల్లలు ఇంట్లో అంటే పెద్దనే నీకు ఇచ్చే మర్యాద ఇస్తాడు కదన్నయ్య. నిజమేరా. నువ్వు అదే మాట మీద ఉండు, మిగతా స్టోరీ నేను చూసుకుంటాను. రే, ఆ అజయ్ గారి కేటుగాడు అన్న సంగతి ఈ మోటుగాళ్ళకి చెప్పాలరా. వాడిని పంపించడానికి ఇదే మార్గం. అరే పెద్దడా, శీలవతి, నా ఉంగరాలని దొబ్బుకుపోతావే, నీకు దెబ్బలు పడాలి. ముక్కు పగిలి. అరే వీడు వేరే మూడ్ లో ఉన్నట్టున్నాడు, పద. వాడు నిన్ను పీకటం, నువ్వు నన్ను పీకటం. లేచి మొహం కడుక్కొని టిఫిన్ చేసి మళ్ళీ పడుకోండి. ఆహా తమ్ముడు, నీ బ్రెయిన్ డబల్ ఎక్సెల్ తమ్ముడు. మావా నువ్వు ఇవ్వ సెకండ్. వద్దు, అందులో ఏదో స్కీమ్ ఉంటుంది. ఏముంటుంది స్కీము? సెకండ్ ఇవ్వడంలో స్కీమ్ ఏముంటుంది? యదవనుమానాలు నువ్వు. వదినా ఇదిగో ఉంగరం. నేను చెప్పాను ఏదో స్కీమ్ ఉంటుందని. ఇది వెళ్ళి నువ్వు అన్నకి తొడుగు, ఆ తర్వాత ఆయన పడకపోతే నన్ను అడుగు. పరాయాళ్ళు ఎత్తుకెళ్తారే, సొంత వాళ్ళే తెచ్చి పెడతారు. తమ్ముడు నీ బ్రెయిన్ డబల్ ఎక్సెల్ కాదు తమ్ముడు, ట్రిపుల్ ఎక్సెల్. ఏ మావా నువ్వు ఇవ్వ సెకండ్. నీ స్కీములకు అంతు పొద్దు లేదంట్రా.
అరే వెళ్ళారా నీ స్కీమ్కి అంతో పంది ఉండదేరా ఏదో మీ దయతో పెద్దోడు సెటిల్ అయిపోయాడు మామ ఇంక రెండో వాడికి కూడా పెళ్ళి అయిపోతే నీ పేరు చెప్పుకొని బతుకుతాడు హాయ్ అదెలా నీకు మళ్ళీ మూడింది కరెక్ట్ కోయించావు మాంసు ఆ అజయ్ గారు సామాన్యుడు కాదు వేలికి తెలియకుండా ఉంగరం కొట్టేస్తాడు ఊరికే పీతలా తాగి నత్తలా పడుకోవడం కాదు కొంచెం బుర్ర పెట్టి ఆలోచించు నేను పోస్తాను నీళ్ళొద్దు. అయ్యో లివర్ చెడిపోతుందని పెద్దయ్య మిమ్మల్ని అందరి ముందు కొట్టారు దానికి బాధగా లేదు పెద్దయ్య అందరి ముందు మిమ్మల్ని తిట్టారు దానికి బాధగా లేదు కానీ పెద్దయ్య కోసం ప్రేమించిన అమ్మాయిని వదులుకున్నారు చూడు దానికి బాధగా ఉందన్నా పైకి లేవరా. దేనికన్నయ్య కుర్చీలో కూర్చోరా. ఈ ఏరియాలో ఎవడెవడో గ్రేట్ అని చెప్పుకొని తిరుగుతున్నారన్నయ్య అస్సలు తండ్రి కోసం ప్రేమ వదిలేసావు చూడు నువ్వు నీ ఆ గ్రేటు ఆ సంగతి వీళ్ళకి తెలియట్లా. నేను వీళ్ళకి అసలు అనట్లేదు. వీళ్ళకి నువ్వు అనాలంటే నేను చెప్పిన దానికి నువ్వు అనాలి ఏందది? నువ్వు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అప్పుడు తెలిసి వస్తుంది వీళ్ళకి తేడా వస్తే నువ్వు నాడాకంటే స్ట్రాంగ్ అని కుదరదు. అమ్మాయిని వాళ్ళ బాబుని కలిపి కొట్టాను నేను. నేను ఒప్పిస్తానన్నయ్య ఎలా ఒప్పిస్తావాయ్ వాడిని వెదవ చేయటం కాకపోతే మావా మీరు ఉండండి మావా అనయ్య నువ్వు అర్జెంటుగా ఆ అమ్మాయికి ఓ లవ్ లెటర్ రాయాలి కానీ అది రక్తంతో రాయాలి సూపర్ ఐడియా తమ్ముడు. మామా ప్రియమైన శైలజకి ప్రేమతో రాస్తున్నా. ఆఖరిలో బలంగా ఏదో మాట ఉండాలరా. ఇది నా రక్తంతో రాసిన లవ్ లెటర్ రాయరా ఇది నా రక్తంతో రాసిన లవ్ లెటర్. తమ్ముడు ఇది తీసుకెళ్ళి మీ వదిలికి ఎవరా? షూర్ అనయ్య అనయ్య నీ ప్రేమ కోసం మావయ్య అంత రక్తం దానం చేశాడు థ్యాంక్స్ అబ్బా థ్యాంక్స్ మామా. ఏమైందన్నా? ఒరే వెళ్ళిపోతారు నా వల్ల కాదురా అవ్వా ఇది నా రక్తంతో రాసిన లవ్ లెటర్ నేను ఒప్పుకుంటాను కానీ నాన్న ఒప్పుకోవాలి కదా నేను ఒప్పిస్తాను మీరు కంగారు పడకండి ఎలా ఒప్పిస్తావు వాడు మా నాన్నను కొట్టాడు వీడు ఒప్పిస్తాడు వీడి దగ్గర చాలా స్కీములు ఉన్నాయి వీడు మామూలు కాదు ఇట్ ఈస్ రింగింగ్ హలో నమస్కారం అండి మేము శేషాద్రి నాయుడు గారి ఇంటి నుంచి మాట్లాడుతున్నాం రేపు మా ఇంట్లో బారసాలకి మిమ్మల్ని రమ్మన్నారండి నేను రానన్నానని చెప్పు అయితే మీరు ఒక నిమిషం లైన్లో ఉండండి సార్ ప్లీజ్ ఆయనే మాట్లాడతారంట ఫోన్ పెట్టేకండి ఆయనతో ఎలా మాట్లాడిస్తావరా పెద్దయ్య మీ చిన్న కొడుకు ముత్యంజయ నాయుడు గారు బారసాల రమ్మంటే రావట్లేదు మీరు ఒకసారి ఏమిరా బారసాలకి రానని చెప్పినామంటని మన ఇంట్లో జరిగే శుభకార్యానికి నువ్వు రాకుంటే ఎట్లా? రేయ్, నాకెంత మంది ఉన్నా నీ మీదనే నాకు ఎక్కువ ప్రేమ నీకు తెలుసు కదా. ఫంక్షన్ సంగతి ఇడిచిపెట్టు నిన్ను చూడాలనిపిస్తాంది ఒక్క తూరిదారా. అలాగే హలో వస్తున్నారండి వస్తున్నారంట రేపే బారసాల నా పథకం చరమ దశకు వచ్చినది నాకు అవసాన దశ వచ్చినది ఓ పని చేస్తే నేను టోటల్ గా జయమ్మతో